న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంగర సబ్ ఇన్స్పెక్టర్ అందే పరదేశి సూచించారు. కపిలేశ్వరం మండలం కొమరమిల్లి గ్రామ సచివాలయం 1 వద్ద అంగర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రికార్డుల్లో సమస్యాత్మక గ్రామాలుగా ఉన్న గ్రామాల్లో ఎన్నికల రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, పిఎస్ఎస్ చైర్పర్సన్ ఆచంట వీర వెంకటస్వామి, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, సచివాలయం కన్వీనర్ పేరబత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలండి. ఫస్ట్ థ్యాంక్ యూ అండి. అందరూ కూడా చాలా బాగా జనం మానే వచ్చారు. ఇంకా యూత్ కూడా కుర్రోళ్ళు అందరూ కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు రాబోయేదంతా కూడా జనరల్ ఎలక్షన్. ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మన నార్మల్ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతా కూడా. ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు తీసుకెళ్తున్నారు, ఇది వరకు ఎవరు ఆఫ్ చేసే వరకు అది మా పొలం అమ్మితే డబ్బులు వచ్చినాయనో లేదంటే ధాన్యం డబ్బులనో ఇంకోటో నోటుతో చెప్తే అయిపోయేది. అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. అలా దాటుతుంటే గోపాలపురం చెక్ పోస్ట్ ఉంటుంది, ఇలా యాన్ నుంచి వస్తుంటే ఆ బాలాంతరంలో చెక్ పోస్ట్ ఉంటుంది, అలా అన్ని చోట్ల కూడా ఉంటాయి. అప్పుడు మీరు నేను ఇలా నోటుతో మాత్రం చెప్పేస్తే అక్కడ వాళ్ళు నమ్మరు, ప్రూఫ్ కూడా చూపించాలి. లేదంటే మీ అమౌంట్ని సీజ్ చేసి మీ డబ్బు మీకు రావడానికి కూడా వారం 10 రోజులు పట్టచ్చు. మీరు సరైన ప్రూఫ్ లేకపోతే అది కోర్ట్స్కి సీజ్ చేసేస్తారు కూడా. అలా ఆ విధంగా అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆ విధంగానే ఎలక్షన్ టైమ్స్లో ఎటువంటి గొడవలు పడినా వేరేది ఏదైనా ఆ టైంలో కేసులు కట్టినా అవి లైఫ్ లాంగ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. సపోజ్ ఇప్పుడే ఒక 2 కొట్టుకున్నారు లేదా 4 కొట్టుకున్నారు, చిన్న గ్రూపుల కింద విడిపోయి కొట్టుకోవచ్చు, ఇంకో విధంగా కొట్టుకోవచ్చు. తర్వాత 1 మంత్ 2 మంత్స్లోనే ఏ లోక్ అదాలత్ వస్తే ఇలా లోక్ అదాలత్ ఉంది, నోటీస్ ఇస్తున్నాం మీకు, ఏమైనా రాజీ పడడం అయితే రాజీ అవ్వండి అని చెప్పి కోర్టు ద్వారా అవ్వచ్చు, సమన్స్ వచ్చి మీకు చెప్తారు. త్రూ పోలీస్ ద్వారానే చెప్తారు కదా. ఈ ఎలక్షన్ కేసులనే ఎప్పుడు కూడా అలాంటి రాజీ చేసుకోవడానికి ఒప్పుకోరు, ఎవరు ప్రోత్సహించరు, ఎవరు చేయరు. కోర్టు కూడా చేయదు, మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేయము. ఎందుకు? ఎలక్షన్ అఫెన్సెస్లో మోస్ట్ ఆఫ్ ద టైము ఎవరుంటారు? కంప్లైంట్స్ విఆర్ఓనో ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఒక కానిస్టేబుల్ ఇంకోళ్ళు వేరే వాళ్ళు అయితే రాజీ అవుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ రాజీ అవ్వడానికి ఉంటుందా? ఉండదు. దట్టు 2000 ఇప్పుడు మా ఆఫీసర్లు మమ్మల్ని రివ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే అడిగినవి కూడా ఏముంటాయంటే 2014లో ఏమైనా ఎలక్షన్ కేసులు ఉన్నాయా, 19 టైంలో ఏమైనా ఎలక్షన్ కేసులు ఉన్నాయా, 2009లో ఉన్నాయా, ఇప్పటికి ఇంకా ఆ కేసులు ఏమైనాయి, ఎక్విటల్ అయినా, కేసు శిక్ష పడిందా, శిక్ష పడితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో అంత విధంగా అడుగుతారు.